బయట ఉండే పంచభూతాలు మన శరీరంలో ఉండే పంచభూతాలు ఏ ఏ కలర్లో ఉంటాయి, అవి లోపం ఉంటే ఎలాగనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. విబ్జిఆర్లోని అంటే మన బాడీలో ఉంటాయి. అదే సూర్యుడిలో 7 గుర్రాలను సూచించడం జరుగుతుంది. విబ్జిఆర్లోని 7 రంగులు. అవి లోపాలు జరిగినప్పుడే మనకి ఏమవుతుందంటే అనారోగ్యము, ఆర్థిక సమస్యలు ఏవో వస్తే పాజిటివ్ ఎనర్జీని మనం సరిగ్గా థాట్ ఫీలింగ్ కరెక్ట్ అయిన సరైన ఆలోచన విధానం మనలో లోపిస్తుంది అన్నమాట. దానికి మన చుట్టూ 7 పొరలు ఉంటాయి. ఆ 7 పొరలు ఎవరి గురించైనా ఆలోచిస్తున్నప్పుడు ఎక్కువ నెగిటివిటీని దగ్గరికి తీసుకున్నప్పుడు అవన్నీ క్లోజ్ అయిపోతాయి. అవన్నీ క్లోజ్ అయిపోయినప్పుడు పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి మన బాడీ రిజెక్ట్ చేస్తుంది. అందుకని వాళ్ళు పూర్వకాలము మూలాధారము, స్వాదిష్టము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాల చక్రాలు భూతాలు అని చెప్పారు. అంటే వైఫై, ఈఫై, నెట్ అన్నట్టు ఆనాటి కాలంలో సంస్కృతం కాబట్టి భూతాలు, పిశాచాలు అన్నారు. వాటిని ఏం కాదు, అవి ఒక పాజిటివ్ ఎనర్జీ పాయింట్స్ అమ్మా. దాన్ని కలర్స్తో మనం నింపుకుంటున్నాము. మంచిగా లాక్ చేసుకొని కూర్చొని ఓమని గాలి పీల్చుకొని నేను ఏం చెప్తున్నానో అది మీ మనసులో అనుకోండి. గట్టిగా అన్న అవసరం లేదు. నేను పూర్తిగా గాలి పీల్చుకుంటున్నాను. మూలాధార చక్రము రెడ్ కలర్ను ఊహించుకుంటున్నాను. ఆ రెడ్ కలర్ చాలా ఎర్రగా ఉంది. నేను తీసుకున్న గాలి మూలాధార చక్రంలో ఉండే దోషాలన్నింటినీ తీసేసింది. భూతత్వంతో నిండినటువంటి రెడ్ కలర్ ఎనర్జీ నా శరీరంలో స్థిరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అనాలి. ఫస్ట్ గాలి తీసుకుంటున్నా. గాలి తీసుకొని మూలాధారంలో నిలిపాను. రెడ్ కలర్ భూతత్వంతో కూడినటువంటి రెడ్ కలర్ను నా మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాను. మూలాధారంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే, నా జన్మ పరంపరగా కర్మపరంగా చేసిన పాపాలుంటే తొలగిపోయినాయి. రెడ్ కలర్ రెడ్ కలర్ తేజోవంతంగా వెలుగుతోంది. నా చుట్టూ ఒక రెడ్ కలర్ను ఊహించుకొని ఆ ఎర్ర కలర్ మీ చుట్టూ ఉన్నట్టుగా భావించుకొని మనసారా వినాయకుడు భూమిని తలుచుకొని సారీ మాకు తెలియక ఈ భూదేవికి ఏమైనా పొరపాటు చేసుకుంటే క్షమించండి. నాకు తెలియక కానీ తెలిసి కానీ చేసిన తప్పులు భూతత్వం నాలో యాక్టివిటీ కలిగింది. భూదోషాలు పోయినాయి. నా మూలాధార చక్రము స్థిరంగా ఉంది. పూర్తిగా రెడ్ కలర్. మూడు సార్లు గాలి పీల్చుకొని ఆ రెడ్ కలర్ను మూడోసారి బాగా రెడ్ కలర్ మీ మూలాధారంలో వచ్చినట్టుగా భావించుకొని మీ శరీరం మొత్తం ఒక ఎర్రటి రెడ్ కలర్ వచ్చినట్టుగా భావన చెయ్యండి. మీకు ఎంత పరిమితి అయితే అంత పరిమితి వల్లనే వాళ్ళ అనుభవాన్ని బట్టి, వాళ్ళ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి మనకు పవర్ వస్తుంది నాన్న. అలా చేయగా అందరికీ రెడ్ కలర్ కనిపిస్తుంది. సరేనా? ఇప్పుడే కనిపించకపోయినా పర్వాలేదు. ఈ విశ్వంలో ఉన్న భూమికి, నా శరీరంలో భూమికి ఏకత్వాన్ని కలిగించుకున్నాను. రెడ్ కలర్. ఆ బీజాక్షరం లం. ఎవరికైనా మంచి ఆలోచనలు సరిగ్గా లేకపోయినా, స్థిరమైన నిర్ణయాలు చేయలేకపోయినా, బాడీలో కానీ మనసులో కానీ పరిస్థితులు కానీ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు లం బీజాక్షరాన్ని రోజు సూర్యుడికి ఎదురుగా ఉండే 108 సార్లు జపిస్తూ రెడ్ కలర్ని ఊహించుకున్నట్టయితే నడుము నొప్పులు ఉండవు, బ్యాలెన్స్డ్ మైండ్ వస్తుంది. ఇది లం బీజాక్షరము రెడ్ కలరు. ఇప్పుడు రెండవ దానికి వస్తున్నాం. క్లోజ్ చేయండి సార్. అయితే